గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కంటి సమస్యలండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కంటి సమస్యలు అధికంగా అయిపోతున్నాయి. బ్లర్గా కనపడ్డాము, లేదంటే చాలా వరకు అసలు కంటద్దాలను చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది. ఇంత 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 హెవీగా ఉంటాయి కంటద్దాలు. లేదంటే ఈ జనరేషన్ వాళ్ళలో అయితే చిన్న పిల్లలు అధికంగా అయిపోయినాయి మనం స్పెట్స్ అనేవి. అసలు ఎందుకు అధికంగా ఉన్నాయి? రీజన్ అందరికీ తెలుసు, మొబైల్ యూజింగ్. చిన్న చిన్న పిల్లలకి మొబైల్ వద్దు, యూజ్ చేయొద్దండి, దానివల్ల కంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలిసి కూడా అన్నం పెడుతున్నప్పుడు మొబైల్, ఏదైనా ఆటలని వదిలేశారు పిల్లలు. మొబైల్ పక్కన ఉంటే ఏ ఆటలు కూడా ఆడట్లేదు. ఆడుకుంటూ ఉంటే మజిల్ చాలా హెల్తీగా ఉంటుందండి, గట్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది. పిల్లలు ఆడాలి, ఆడితేనే ఆ ఎనర్జీ లెవెల్స్ యాక్టివ్గా ఉంటారు, మెమొరీ షార్ప్ అవుతుంది వాళ్ళకి, కళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి. ఒకే భూతద్దం లాగా మొబైల్ పట్టుకొని చూస్తూ చూస్తూ ఉంటే కంటి సమస్యలు కాకుండా ఇంకేమొస్తాయి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చెప్తున్నాను కదా, కంటి సమస్యలు రావడానికి 99 పాయింట్ ఖచ్చితంగా పర్సెంట్ మొబైలే అధిక కారణం. మొబైల్ తగ్గించండి. ప్రతి వీడియోలో నేను కంటి సమస్యల గురించి మాట్లాడి మొబైల్ తగ్గించండి అని చెప్తూనే ఉంటాను. రాత్రి 2 గంటలకు వీడియోలు చూస్తుంటారు, 3 గంటలకు వీడియో చూస్తుంటారు, 12 గంటలకు పడుకునే టైం 9:30/10కి పడుకోవాలండి. ఆ టైం పడుకుంటే హెల్తీగా ఉంటుంది, బాడీ హెల్తీగా ఉంటుంది, లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటుంది. ఏ రకమైన సమస్యలు రావు, కంటి సమస్యలు కాదు, ఏ సమస్యలు రావు. ఎక్కడ పడుకుంటున్నాం? మొబైల్ ఉంది అంటే పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మనం బెడ్ ఎక్కినప్పుడు మొబైల్తో పాటు చూస్తూనే ఉంటాం. 1 గంట అవుతుంది, 2 గంటలకు పట్టించుకోమా. అలా లేట్గా లెగుస్తున్నాం, లేట్ మోషన్స్ అవుతున్నాయి, గట్ హెల్తీగా ఉండట్లేదు. గట్ ప్రాపర్గా ఉంటేనే కదా ప్రాపర్ న్యూట్రిషన్ కంటికి వెళ్తుంది, బాడీకి వెళ్తుంది, ఐస్కి వెళ్తుంది, అన్నిటికి వెళ్తుంది, స్కిన్కి వెళ్తుంది. న్యూట్రిషన్ కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది? బాడీ అంతా వీక్ అయిపోతుంది. సో కాబట్టి 100% కంటి సమస్యలు రావడానికి మెయిన్ కారణం మొబైల్ యూజింగ్. అధికంగా ఒక వస్తువుని ప్రత్యేకంగా చూస్తుంటే నేను ఏమంటానంటే, పొద్దున్నే లేచాక ఐబాల్ మూమెంట్ చేయండి అంటాను. ఆ ఐబాల్ మూమెంట్ అంటే అలా కూర్చొని కాదు, ఐబాల్ అప్ డౌన్, సైడ్స్, క్లాక్ వైజ్, రైట్ లెఫ్ట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయమంటాను. రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, ఈ మూమెంట్స్ చేసుకోండి అంటుంటాను. తర్వాత మంచిగా పామ్స్ ఇలా చేసుకొని కళ్ళమైన నెల పెట్టుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ప్రతిరోజు పొద్దున్నే లేచాక యోగా స్టార్ట్ అయ్యే ముందే కంటిన్యూ మనం యోగాలో కూడా ప్రతిరోజు మీరు చూడండి, యోగా అంటేనే ఫస్ట్ స్టార్ట్ విత్ ఐబాల్ మూమెంట్స్. ఏదన్నా మార్చొచ్చు కానీ, బాడీలో మూమెంట్స్ కానీ, అవి ఆసనాస్ మారుస్తూ ఉంటారు పర్ డే, ఏదైనా కానీ ఎవ్రీ టైం యోగా స్టార్ట్ చేసినా, వాకింగ్ స్టార్ట్ చేసినా, ఎనీథింగ్ స్టార్ట్ చేసేది ఫస్ట్ స్టార్ట్ విత్ ఐబాల్తోని. ఎందుకంటే ఐబాల్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఐ చుట్టూ ఉన్న మజిల్కి మూమెంట్ ఉండాలి, అప్పుడే యాక్టివ్గా ఉంటుంది. మజిల్ కరెక్ట్గా లేదనుకోండి, బ్లడ్ సప్లై ఉండదు, ఆప్టిక్ నర్వ్ అంతా, ఆప్టిక్ నర్వ్, ఆప్టిక్ ఆర్ట్, ఇవన్నీ కొద్దిగా కంప్రెషన్ ఉంటే ఐబాల్ అనేది చాలా ప్రాపర్గా. ఇంకా అందుకే చిన్న ముందు సైట్, వెనక సైట్, దూరం సైట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి మనకి. కంటి సమస్యలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి పోవాలంటే ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మస్క్ మిలన్ ఫ్రూట్, మనం తర్బూజా అంటారు కదా, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ, చిన్న అల్లం ముగ్గేసుకొని ప్రతిరోజు జ్యూస్ తాగండి అంటుంటాను. ఎవరికైనా అండి కంటి సమస్యలే కాదు, ఇమ్యూనిటీ పెరగాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, హెయిర్ హెల్తీగా ఉండాలన్నా, ప్రతి చిన్న సమస్య మన బాడీలో రాకుండా హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలన్నా, ఆడపిల్లల్లో ప్రత్యేకంగా పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఆడవాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, లంగ్ ఇష్యూస్ ఉన్నా, ప్రతి ఒక్కరికి బెస్ట్ జ్యూస్ ఏదైనా ఉందంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, చిన్న అల్లం ముక్క, మంచిగా అది కూడా క్వాంటిటీ ఒక పావు క్యారెట్ తీసుకోండి, పావు యాపిల్ తీసుకోండి, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ తాగండి. కంటి సమస్యలు 100% పోతాయి. కంటి సమస్యలే కాదు, స్కిన్, హెయిర్, ఏ సమస్య ఉన్నా సరే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల. యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది. పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే ఇర్రెగ్యులర్ అవుతుంది పీరియడ్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి చాలా బెస్ట్ సొల్యూషన్ అండి జ్యూస్ ఇది. ఈ జ్యూస్ ప్రతిరోజు నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఈవెన్ దో మన దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా సరే కంటి సమస్యలు ఫస్ట్ ఈ జ్యూస్ చెప్తుంటాను. ఆకుకూరలు బాగా తీసుకోండి. తోటకూర అద్భుతం అండి కంటి సమస్యలకి. తోటకూర, పాలకూర, పొనగంటి కూర. పొనగంటి కూరని పోయిన కంటి కూర అంటారు, దాన్ని పొనగంటి కూర అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. పొనగంటి కూర అద్భుతం కంటి సమస్యలకి. తోటకూర, మునగాకు అద్భుతం, మునగాకు, వీటన్నిటిని ఆకుకూరలు బాగా. విటమిన్ ఏ రిచ్ ఉండే దానిని తీసుకోండి, ఐరన్ ఎక్కువ ఉండే దానిని తీసుకోండి, B12 రిచ్ ఉండేది తీసుకోండి అంటుంటాం మనం. ఆకుకూరలు బాగా పెట్టుకోవాలి. మునక్కాడ నేను చాలా వరకు పిల్లలకి చెప్తుంటాను, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ జంక్ ఫుడ్స్ అవి ఇవి పెట్టేసి పిల్లల్ని పాడు చేస్తున్నారు,
కుక్కర్ తీసుకొని 2-3 ముక్కలు మునక్కాయ ముక్కలు వేసేసేయండి, కొద్దిగా తోటకూర వేయండి, కొద్దిగా మునగాకు వేయండి, కొద్దిగా మన పొనగంటి కూర వేయండి, చిన్న అల్లం ముక్కేసి ఒక కాశ్మీరీ గార్లిక్ అంటారు అది కూడా వేసి కొద్ది పసుపు వేసి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. లేదంటే గిన్నెలో పెట్టేసి, ఏదైనా మట్టి కుండ అయితే మంచి మట్టి గిన్నె అయితే ఇంకా బెస్ట్, పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా పెడితే అంత బాగా ఉడుకుతుంది. దాన్ని బాగా స్మాష్ చేసి వేడి వేడి సూప్ ఇవ్వండి పిల్లలకి. కాశ్మీరీ గార్లిక్ అంటే మళ్ళీ వెతకడం కష్టం, మళ్ళీ అది దొరకట్లేదని వండడం కూడా ఆపేస్తారు. నార్మల్ గార్లిక్ అయినా వేసుకోవచ్చు, చాలా మంచిది కాశ్మీరీ గార్లిక్, అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి, లివర్ కూడా మంచిది అందుకని చెప్పాను. లేదంటే నార్మల్ గార్లిక్ అయినా సరే ఉన్నప్పుడు వేసుకొని వేడి వేడి మంచి సూప్ తాగండి ప్రతిరోజు ఈవినింగ్ 4 to 5 మధ్యలో. ఈ టీ క్రేవింగ్స్ కూడా ఎక్కువ మంది ఉంటాయి, ఏదైనా సూప్ లాంటివి తాగితే క్రేవింగ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. టీ తాగి తాగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెచ్చుకునే బదులు సింపుల్ అండి. ఆకుకూరలు బాగా తీసుకోండి, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ, అల్లం, ప్రతిరోజు జ్యూస్ తాగండి. మార్నింగ్ లేచాక ఐబాల్ మూమెంట్స్ చేయండి, వాటర్ ప్రాపర్గా తీసుకోండి, మొబైల్ యూజ్ చేయడం ఆపేసండి, తొందరగా పడుకోండి. సింపుల్ ఇవే అండ్ అద్భుతంగా నేను ఒక త్రాటక క్రియ అని కూడా చెప్తాను. క్యాండిల్ని వెలిగించుకొని నైట్ పడుకునే ముందు ఒక జస్ట్ 7 to 10 minutes రూమ్ లైట్లు అన్నీ ఆపేసి జస్ట్ 5 minutes to 10 minutes చూడడం అంతే. అది ఒక ప్రాసెస్ ఉంటుంది, అది విత్ గైడ్లైన్స్ చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి. చాలా రిజల్ట్స్ వచ్చాయి. మన దగ్గర చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు సైడ్ తగ్గించుకోమని. ఓపిక ఉంటే 7 days ప్రతిరోజు ఇక్కడికి వస్తే మాత్రం క్లినిక్కి మనం త్రాటక్రియ చేయిస్తాము, క్యాండిల్ని వెలిగించి కూర్చొని పెట్టి ధ్యానం చేయించినట్టు చేయిస్తాము. చాలా అద్భుతంగా పనిచేస్తాను, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కంటి సమస్యలకి. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో కూడా సింపుల్ అండి, నేను ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ చేసుకున్నా కూడా సమస్యలు పోతాయి. ఇంకా క్రానిక్గా ఉంటే మనం త్రాటక్రియ చేయించుకోవచ్చు. సో ఇలా చేయించుకోండి, ఐబాల్ని హెల్తీగా ఉంచండి. ఫర్ లైఫ్ టైం బ్యూటిఫుల్గా మనం ప్రపంచాన్ని చూడాలంటే కంటి సమస్యలు అస్సలు ఉండద్దు. అవి రావద్దంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, అండ్ ప్రత్యేకంగా మొబైల్ అనేది యూజ్ చేయడం ఆపాలి. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.